రోజులకు అడుగుపెట్టాం. ఈ మధ్యన ఎక్కువ మందికి ఈ మండల దీక్ష వెనక ఉన్న అంతరార్థం ఏంటి, అసలు ఎప్పుడు ప్రారంభమైందని ఒక అనుమానం. ఒకళ్ళిద్దరైతే పోన్లేని పక్కన పెట్టేవాడిని, కానీ హేమహేమలు నిత్యం పురాణం చెప్పేవాళ్ళు కూడా అడిగారు. పౌరాణిక ప్రసిద్ధులు అడిగాక సమాధానం చెప్పకపోతే లాభం లేదు. అత్యంత ప్రాచీన కాలంలో శివుడు అమ్మవారు ఇద్దరూ కూడా 8 రూపాలు ధరించారు. ఇప్పటికి కూడా అందుకే లలితా సహస్రనామంలో అమ్మవారికి ఒక నామం అష్టమూర్తి. రోజు చదువుతున్నారుగా లలితా సహస్రనామంలో అష్టమూర్తి రజాజైత్ర లోకయాత్రా విధ అయిన అందులో అష్టమూర్తి అని. అమ్మవారు 8 రూపాలు ధరించింది. ఈ 8 రూపాయలతోటి అమ్మవారు ఏం చేసింది, మళ్ళీ 5 పనులు చేసింది. ఒకటేమిటంటే సృష్టి. అప్పుడు ఆవిడ బ్రహ్మరూపంలో ఉంటుంది, అందుకే సృష్టికర్త్రి బ్రహ్మరూప. బ్రహ్మరూపంలో ఉంటుంది, అప్పుడు ఆవిడ సృష్టి చేస్తుంది. అమ్మవారు సృష్టి చేసేటప్పుడు బ్రహ్మరూపంలో ఉంటుందని అంతరార్థం. సృష్టి చేసేది ఆ తల్లి. రెండోది ఏం చేస్తోంది, పుట్టించడమే కాకుండా పుట్టించిన వాడికి ఎంత అన్నం పెట్టించి పోషించాలి. పోషించేటప్పుడు ఆవిడ గోవింద రూపంలో ఉంది. గోప్త్రి అంటే పోషించునది. అమ్మవారు మనకి అన్నం పెట్టి పోషిస్తోంది. ఈ పోషించేటప్పుడు గోవింద రూపిణి, గోవిందుడి రూపంలో ఉన్నది. ఆ తర్వాత 3వ పని సంహారం చేస్తోంది. సంహారం చేసేటప్పుడు ఏం చేస్తోంది, రుద్రుడి రూపంలో ఉంటుంది, సంహారిణి రుద్రరూప. 4వ పని వెనక్కి తిరిగి తీసుకొని పోవుట. ఎక్కడ నుంచి మనల్ని ఇక్కడికి పంపిందో అక్కడికి తీసుకుపోతోంది. దానికి తిరోధానము అంటే వెనుకకి తిరిగి వెళ్ళుట. అప్పుడు ఆవిడ ఈశ్వరి అనే రూపంలో ఉంటుంది. తిరోధానకరీశ్వరి అంటే తిరోధానకరీ ఈశ్వరి. తిరోధానమును చేయునప్పుడు ఈశ్వరీ రూపంలో ఉన్నది. ఇంకా చిట్ట చివరిది ఏంటి, మళ్ళీ వెనక్కి వెళ్ళాక కూడా మళ్ళీ ముందుకు వస్తాం. ఇదే జన్మ, పునరపి జననం పునరపి మరణం. ఇది లేకుండా కొంతమందిని అనుగ్రహిస్తుంది, శాశ్వతంగా తన పరివారంగా అట్టే పెట్టుకుంటోంది. దానికి అనుగ్రహము అని పేరు. అప్పుడు ఆవిడ సదాశివ రూపంలో ఉంటుంది. అందుకని అమ్మవారిని సదాశివ అనుగ్రహద, సదాశివ అనుగ్రహద. మొత్తం ఎన్ని పనులు చేస్తోందనమాట, పంచకృత్యపరాయణ. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి, సదాశివానుగ్రహద, పంచకృత్యపరాయణ. ఈ 8 మూర్తులతో పంచకృత్యములు చేస్తే 8×5 40 అయ్యింది. అందుకని అప్పటి నుంచి దేవతలంతా కలిసి అమ్మ అష్టమూర్తుల రూపంలో ఒక్కొక్క మూర్తితో ఒక్కొక్క 5 పనులు చేస్తూ 8×5 40 కార్యక్రమాలు నిర్వహిస్తున్నావు. ఈ 40 మా శరీరములో ధాతువుల రూపంలో ప్రవహిస్తోంది. కృతజ్ఞతగా ఇక మీదటి నుంచి నీకు పారాయణలు, ప్రవచనాలు, పురాణాదులు అన్నీ కూడా మండల దీక్షతో చేస్తాము అన్నారు. అన్నవాళ్ళు వసిన్యాది వాగ్దేవతలు. అందుకని స్వయంభవ మనువు కాలంలో ఈ మండల దీక్ష పుట్టిందనమాట. అమ్మవారి 8 మూర్తులు, ఆవిడ 5 కృత్యముల యొక్క గుణకారంతో ఏర్పడింది. శివుడు కూడా అష్టమూర్తి, ఆయనకి 5 ముఖాలున్నాయి. అందువల్ల కూడా ఈశ్వరుడికి కూడా ప్రీతిపాత్రంగా మండల దీక్ష పుట్టింది. ఇక అది చరాచర జగత్తంతా నడుస్తోంది. అనగా మనం ఈ 40 రోజులు దీక్షతో పురాణాలు వింటే, శ్రద్ధగా ఆసక్తితో వింటే అటువంటి వారు అష్టమూర్తుల అనుగ్రహం పొందుతారు, పంచకృత్యాల నుంచి విముక్తి పొందుతారు, శాశ్వత కైవల్యం లభిస్తుంది అన్నారు. దేనికైనా మన శ్రద్ధ. మహాభాగవత మహిమలో ఏం చెప్పారు, పురాణం సప్తాహ దీక్షతో భాగవతం చాలామంది విన్నా, కొద్దిమందికే విమానాలు వచ్చి వైకుంఠానికి వెళ్ళారు, మిగతా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. అలాగే అందరూ విన్నా వారి వారి శ్రద్ధల్ని బట్టి వారికి ఫలితాలు వస్తాయి. మొట్టమొదటిగా మండల దీక్షతో సంపూర్ణ రామాయణము, హనుమద్వైభవము ఈ 2 చెప్పినవాడు విన్నవాడు కూడా పరాశరుడే. ఆ తర్వాతే ఇక మిగతా వాళ్ళంతా రామాయణం దగ్గర, మిగతా వాటిని పక్కన పెట్టండి. రామాయణాన్ని మండల దీక్షతో మొట్టమొదటి చెప్పినవాడు పరాశరుడే, విన్నవాడు మైత్రేయుడు. అలాగే సంపూర్ణ హనుమద్వైభవం కూడా విన్నవాడు మైత్రేయుడు, చెప్పినవాడు పరాశరుడు.